గ్రహించి ఆ కమిట్మెంట్తో కన్సిస్టెన్సీతో మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి. షద్రక్ మేషక్ అబేద్నెగో గారికి నిబద్ధతతో పాటు నిలకడ ఉంది. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన. యోనా గారికి నిబద్ధత ఉంది కానీ నిలకడ లేకుండా, పేతురు గారికి నిబద్ధత ఉంది, నిలకడ లేకుండా. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కాన్ఫిడెంట్ హోప్ కలిగి మనం జీవిస్తే ఆయన ఉన్నాడు, మనల్ని సిగ్గుపరచనీయడు, మనం అవమానం పొందుకోకుండా మన తోడుండే దేవుడు అనేది మనం కలిగి ఉంటే ఆయన ఎప్పటికైనా ఎల్లప్పుడైనా న్యాయం చేసే దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి. ఆయన మానవ రూపంలో వచ్చి ఆయన ఎంతో విధేయత కలిగి జీవించారు. సమస్తం మనం ఎదుర్కొనేవన్నీ ఆయన ఎదుర్కొన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి నా జీవితాల్లో నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను ఎందుకు ఈ చెక్కుముక్కి రాయివలే మన విశ్వాసంలో నిబద్ధత నిలకడ మన జీవితాల్లో ఉండాలని అంటున్నాను అంటే, మన ఆత్మీయ జీవితంలో మీరు గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఉంటే కొన్ని లోకరీతమైన అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే